ఒక చిన్న స్క్వీజీ బాల్ ఇసుకతో ఒక పెద్ద కోటను నిర్మించాలని ప్రయత్నిస్తుంది. కానీ ఎంతసేపు కష్టపడినా అది విజయవంతం కాలేదు. చేసేదేమీ లేక నిరాశతో అది ఇసుకను తవ్వుతూనే ఉంది. సరిగ్గా అదే సమయంలో ఒక పసుపు రంగు బాల్ మరియు వాటర్ బాల్ వేగంగా అక్కడి నుండి వెళ్తూ పొరపాటున స్క్వీజీ బాల్ పక్కనున్న ఇసుక బకెట్ ను పడగొట్టాయి. వాటర్ బాల్ పసుపు బాల్ వెనుక పరిగెడుతూ అనుకోకుండా స్క్వీజీ బాల్ మీద నీటిని చిమ్మింది. స్క్వీజీ బాల్ తన ఒంటిపై ఉన్న నీటిని వదిలించి చూసేసరికి తన బకెట్లో ఇసుక అంతా తడిసిపోయింది. దానికి చాలా కోపం వచ్చింది. ఎంతో కష్టపడి ఆ తడి ఇసుకను బయటకు తీసింది. కానీ ఆ ఇసుకను చూడగానే అది ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఆ తడి ఇసుక ఒక ఆకారాన్ని పొందింది మరియు తాకినప్పటికీ విడిపోలేదు. స్క్వీజీ బాల్ కు కొంచెం గర్వంగా అనిపించి ఈ వింతను చూడమని తన స్నేహితులను పిలిచింది. ఆ దృశ్యాన్ని చూసి స్నేహితులు ఆశ్చర్యపోయారు. వెంటనే స్క్వీజీ బాల్ వేరువేరు ఆకారాల్లో ఉన్న 2 చిన్న బకెట్లను తీసుకొచ్చి వాటిల్లో ఇసుక నింపింది. ఆ ఇసుకను తడపమని వాటర్ బాల్ ను కోరింది. ఆ బకెట్లను బోర్లించగానే 2 అద్భుతమైన ఆకారాలు తయారయ్యాయి. స్నేహితులకు ఇదంతా ఒక మాయలా అనిపించింది. చివరికి ఆ 3 స్నేహితులు కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నారు. కొద్దిసేపట్లోనే వారు ఎంతో అందమైన ఇసుక కోటను నిర్మించారు. కలిసి పని చేస్తే అసాధ్యమైన పనిని కూడా సులభంగా మరియు అందంగా పూర్తి చేయవచ్చు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.